వాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు నా నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలుస్తలేరంట. సీఎంను, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీను, ఆ శాఖ మంత్రులను కలుస్తలేరంట. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం సార్ గడ వెంచర్ వేసినాం సార్, ఆడ 10 ఎకరాల వెంచర్ వేసినాం, దాని పక్కన ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, అది కూడా మేము కబ్జా పెట్టుకొని మీది మీకు ఇస్తాం సార్ అని చెప్పేసి ఇట్లా అనేక పైరవీలతో బుద్ధికి వస్తున్నారంట ఎమ్మెల్యేలు. ఆ పైరవీలు ఏంది, కథ ఏంది, కార్ఖాన చూద్దాం. పైరవీలే ఫస్ట్. సొంత ప్రయోజనాలపైనే మెజార్టీ ఎమ్మెల్యేల ఫోకస్. సీఎంను కలిసిన ప్రతిసారి ఏదో ఒక విషయంపై లాబింగ్. నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ముఖ్యమంత్రి ఆసానం. మొన్ననే ఇచ్చిండు పొట్టు ముఖ్యమంత్రి. మెజార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఆ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కంటే సొంత ప్రయోజనాల కోసమే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారనే అభిప్రాయంలో ఆయన ఉన్నట్టు సమాచారం. తన వద్దకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఫైరవి పేపర్ ఇవ్వడం ఎమ్మెల్యేలకు పరిపాటిగా మారిందని ఆయన కొందరు సన్నిహితుల వద్ద ఆసనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాజకీయాల్లోకి రాణించాలనే తపన కంటే అవకాశం ఉన్నప్పుడే వెనుకేసుకోవాలనే తాపత్రయం మెజార్టీ ఎమ్మెల్యేలో ఉందని ఆయన కామెంట్ చేసినట్లు సమాచారం. ఆర్థిక ప్రయోజనాలపైనే ఆరాటం. సహజంగా ఎమ్మెల్యేలు సీఎంను కలిసినప్పుడు తమ నియోజకవర్గంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించిన వినతి పత్రాలు, ప్రపోజల్స్ను ఆయనకు ఇస్తుంటారు. కానీ కాంగ్రెస్లోని మెజార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని సమస్యల గురించి అసలు ప్రస్తావించడం లేదని తెలిసింది. సీఎంను కలిసిన ప్రతిసారి ఏదో ఒక పైరవి చేయాలని ఆయనకు సంబంధించిన పేపర్లు ఇవ్వడం రొటీన్గా మారినట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ప్రధానంగా భూ వివాదాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి అందుకు సంబంధించిన పేపర్లను తీసుకొని సీఎం వద్దకు, నేను చెప్పలే ఇప్పటిదాకా, భూములదే సీఎం వద్దకు వెళ్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. అందుకోసం పదే సీఎంను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. కొందరు ఎమ్మెల్యేలు తమకు సన్నిహితులైన అధికారులకు పోస్టింగ్ ఇవ్వాలని ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తుంటారని టాక్ ఉంది. సదరు అధికారుల ట్రాక్ రికార్డు సరిగా లేకుండా అదే పనిగా పోస్టింగ్ కోసం లాబింగ్ చేస్తున్నారని ప్రచారం ఉంది. ఇంకొందరు ఎమ్మెల్యేలు ఏసీబీ కేసుల్లో ఇరుక్కున్న అధికారులపై ఛార్జ్ షీట్ లేకుండా చూడాలని సీఎంకు అప్పీల్ చేస్తున్నట్లు తెలిసింది. కలిస్తే ఒక సమస్య, కలవకపోతే మరో సమస్య. అధికారంలోకి వచ్చిన ఆ కొత్తలో పని ఒత్తిడి కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను రెగ్యులర్గా కలిసేవారు కాదు. దీనితో ఎమ్మెల్యేలు తమకు టైం ఇవ్వకపోతే ఎట్లా నియోజకవర్గంలోని సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఆవేదన చెందేవారు. దీంతో ప్రతిరోజు ఎమ్మెల్యేలను కలిసేందుకు రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని ఆ సమయంలో తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్క శాసనసభ్యుడిని విడివిడిగా కలుస్తున్నారు. ఆ టైంలో మెజార్టీ మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని సమస్యలను చెప్పట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మనకి సమస్యలు ఎందుకే? మనకి సమస్యలే అవసరం లేదు సార్. గాడ భూమిని సార్, అది కబ్జా పెట్టుకుంటున్నాం, మీకు ఇచ్చేది మీకు ఇస్తాం, మాకు ఇచ్చేది మాకు ఇచ్చేయండి, అది కొంచెం అటు ఇటు చూడండి సార్ అని ఒక ఎమ్మెల్యే. సార్ వాడు మంచి అధికారి సార్, వాడికి పోస్టింగ్ ఇస్తే అన్న నాకు పోస్టింగ్ వస్తే ఇవ్వాలి, ఒక్క సంతకం పెడితే నాకు 40-50 కోట్లు వస్తాయి, నీకు 40 కోట్లు ఇస్తా పో అంటే కథం సార్, ఈయన కంపల్సరీ ఎట్లనే చేసి మనం రావాలి సార్ అని. ఇది సిగ్గు తప్పిన ఎమ్మెల్యేలారా, నిన్ను నమ్ముకొని నీకు ఓట్లేసిన నీ నియోజకవర్గ ప్రజల కోసం నా రైతన్న యూరియా ఎటుపోయింది, నా రైతన్న పంట ఎటుపోయింది, నా రైతన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, కనీసం నీ నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్రీ అంబులెన్స్లు ఎన్ని ఉన్నాయో చెప్తారా ఎమ్మెల్యేలారా మీరు? ఒక మండలానికి తాగునీటి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక మండల యూనిట్గా 3-4 వైన్ షాపులు పెట్టి ప్రతి ఊరికి 10 నుంచి 20 బెల్ట్ షాపులు పెడుతున్న ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అదే మండలానికి కనీసం ఒక ఫ్రీ అంబులెన్స్ అన్న ఉందారా? మీ చెప్పుతో మీరు తీసుకొని చెంపదెంప కొట్టుకోండి. ఇప్పుడు సిగ్గు తప్పిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గరికి గదిగా ఫైళ్ళను పట్టుకొని పోతారు. అందుగురించే ప్రజలపైన ప్రేమ ఉన్నోడు గెలవాలనే, అందుకే టికెట్లు ఇచ్చేటప్పుడే కోతలు పెట్టాలి. ఈసారి గట్టిగానే చేస్తాడు రేవంత్ రెడ్డి. మీ పని గట్టిగానే పక్క ప్లాన్తో పెడుతుండు, చెప్పు తీసి కొట్టినట్టు చేస్తాడు చూడు మిమ్మల్ని. సిగ్గు తప్పిన ఎమ్మెల్యేలు ఉన్నారంతా.